మాకే పాత నిబంధన తెలుసు, మా సిద్ధాంతమే కరెక్ట్ అనుకుంటున్న యూనివర్సిటీ బోధకుల్ని, ఆ కాలం నాటి పాస్టర్లని దేవుని వాక్యం పాపిష్టి మనుషులు అంటుంది. ముఖ్యంగా దేవదూతలు పలికిన మాటలివి. అంటే ఒక విషయం జాగ్రత్తగా గమనించాలి. యేసుక్రీస్తు అనగా వాక్యం. దేవుని వాక్యాన్ని ఎవరైతే చంపుతారో వాళ్ళు పరలోక జీవులైన దేవదూతల దృష్టిలో పాపిష్టోళ్లలాగా ఉన్నారు. మొదటి రాకడలో దేవుని వాక్యమై ఉన్న యేసుక్రీస్తు ఎలా చంపబడ్డాడో తెలుసా? యూదులు వాళ్ళ కళ్ళెదురున్న లేఖనాలు చూడలేని గుడ్డితనంలో ఉండడం చేత దేవుని వాక్యం చంపబడింది. మన కాలంలో కూడా అలాంటి పాపిస్టోళ్ళు చాలామందే ఉన్నారని చెప్పడానికి నేను సందేహించడం లేదు. అంటే ఇప్పుడు మా చుట్టూ ఉన్న మా పాస్టర్లు పాపిస్టోళ్ళు అంటున్నారా బ్రదర్ మీరు అని కోపం తెచ్చుకోకండి. నేను అలా చెప్పడం లేదు. దేవుని వాక్యాన్ని ఎవరైతే చంపుతారో అతను పాస్టర్ అయినా కానీ పరలోకం దృష్టిలో పాపిగా ఉన్నాడని చెప్తున్నాను. దయచేసి గమనించండి, ఇక్కడ నేను ఎవరికీ తీర్పు తీర్చడం లేదు. పరలోకం దృష్టికి మనం ఎలా ఉన్నామో చెప్పాలనుకుంటున్నాను.